అక్షయ్ ఇంట్లో ఉండగా నీతో కొంచెం సేపు మాట్లాడలేకపోతున్నాను. అందుకే అక్షయ్ని షాప్కి వెళ్ళమని చెప్పాను. నాతో ఏం మాట్లాడాలండి? మాట్లాడాలి కాదు, చెప్పాలి. చెప్పండి మరి. చెప్పాల్సింది నేను కాదు, నువ్వు. నేనా? నేనేం చెప్పాలి? డబ్బు కోసం డాక్యుమెంట్స్ ఇచ్చే విషయంలో నువ్వు ఎలాంటి డ్రామాలు ఆడట్లేదు కదా? నేనెందుకు డ్రామాలు ఆడతానండి? మీరు అడగగానే సరే అని చెప్పి మీ చేతికి అప్పగించానా లేదా? మీరే చెప్పండి. నాకు అక్కడే ఎక్కడో తేడా కొడుతుంది. మీరిలా మాట్లాడితే నాకు చెడ్డ కోపం వస్తుంది, చెప్తున్నాను. నీకు కోపం రావడం వెనక కారణం ఏంటో తెలుసుకోలేనంత వెర్రివాణ్ణి కాదు. 25 ఏళ్లుగా నువ్వు నాతోటి, నేను నీతోటి కాపురం చేస్తున్నావు. నువ్వేంటో, నీ వ్యవహారం ఏంటో ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా? అడగ్గానే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా నువ్వు పత్రాలు ఇస్తానని ఒప్పుకోవడం అది ఒక ఎత్తైతే, ఎప్పుడు బయట గుమ్మం కూడా తొక్కని ఆ పక్కింటావిడ డైరెక్ట్గా మన ఇంట్లోకే రావడమే కాకుండా ఆవిడికి సంబంధం లేని విషయంలో తలదూర్చి శుక్రవారం లక్ష్మీదేవి శాస్త్రం అంటూ నేను అక్షయ వెళ్తున్న పనికి అడ్డం పడింది. నీ ప్లాన్ సక్సెస్ అయిందన్నట్టుగా మళ్ళీ డాక్యుమెంట్స్ నీ చేతుల్లోకే వచ్చి చేరాయి. ఇదంతా చూస్తూ ఉంటే ఇది నీ క్రిమినల్ బుర్ర వేసిన పథకం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. నిజం చెప్పు, ఇదంతా నువ్వే ప్లాన్ చేసి ఆడిన నాటకం కదా? మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నేను ఎలాంటి నాటకాలు ఆడలేదు. మీరు మొదటి నుంచి నన్ను అనుమానించడమే పనిగా పెట్టుకున్నారు కనుక నేను ఏం చేసినా కూడా, ఏం మాట్లాడినా మీరు సందేహిస్తూనే ఉన్నారు. ఇక మీ ఇష్టం. ఆగా, నువ్వు ఎన్ని వేషాలు వేసినా, ఇలాంటి నంగనాచి కబుర్లు ఎన్ని చెప్పినా నిజం అబద్ధం అయిపోదు. ఈ రోజు నుంచి ఇలాంటి పనులు మానేస్తే నీకే మంచిది. ముఖ్యంగా ఈ కుటుంబానికి కూడా మంచిది. జాగ్రత్త. నాన్నా, అమ్మా అక్షయ, షాప్కు వెళ్ళలేదా? వెళ్ళాను నాన్నా. మావి గారు షాప్ దగ్గరకు వస్తే ఇంటికి తీసుకొచ్చాను. అవునా? ఒరే సత్యం, ఇంట్లోకి రారా. రా. బాగున్నావమ్మా? బాగున్నా అన్నయ్య, మీరెలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. మీరు కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అమ్మమ్మమ్మా, చక్కెర కాస్త తక్కువ వేసి తీసుకురా. అలాగే అన్నయ్య. అరే కూర్చోరా. చెప్పరా, ఏంటి సంగతులు? ఏం లేదురా, బట్టలు కొనటానికి వెళ్తున్నాం కదా, దాని గురించి నీతో మాట్లాడాలి. తప్పకుండా రా. అమ్మా అక్షయ, నాన్నా, సత్యంకి కాఫీ మాత్రం ఇస్తే ఎలా? వెళ్ళి స్నాక్స్ కూడా తీసుకురా. అలాగే నాన్నా. చెప్పరా సత్యం. ప్రకాశం, ఇప్పుడు నేను రాజా తండ్రిగా రాలేదురా, నీ స్నేహితుడిగా వచ్చాను. రే, నువ్వు రాజాకి తండ్రి కాకముందే నా ప్రాణ స్నేహితుడిరా. నేను ఎప్పుడూ కూడా అలాగే చూస్తాను. చెప్పు. ఒరే ప్రకాశం, మనం జీవితంలో ఆటుపోట్లను తట్టుకుని ఎన్నో అవమానాల్ని భరిస్తూ ఇంత దూరం వచ్చాం. ఇప్పుడు ఏం చేసినా, ఏం ఆలోచించినా అది మన పిల్లల సంతోషం కోసమే కదా. అవునరా, వాళ్ళు సంతోషంగానే ఉంటేనే కదరా మనం సంతోషంగా ఉండగలం. అలాంటప్పుడు మన కోరికలు వాళ్ల మీద రుద్ది వాళ్ళ సంతోషాన్ని దూరం చేయడం ఎందుకు చెప్పు? ఏంటి? నా ఉద్దేశం, మన స్థాయికి తగ్గట్టుగానే పెళ్లి జరిపించాలి ప్రకాశం. మన స్థాయికి మించి ఖర్చు పెడితే తర్వాత అప్పులు పాలై బాధపడాల్సింది మనమే కదా. నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. ఒరే,
నీకు తెలియదేముందిరా, నువ్వు ఇద్దరు ఆడపిల్లల తండ్రివి. ఆడపిల్ల పుట్టినప్పుడు కలిగే ఆనందం కన్నా పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపే కలిగినప్పుడు ఆనందం ఎన్నో రెట్లు ఎక్కువరా. అప్పుడు ఇప్పుడు మన కళ్ళల్లో కారేది ఆనంద బాష్పాలేరా, కానీ తండ్రిగా మన బాధ్యతలో చాలా తేడా ఉంటుంది. ఒరే, ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వహించడానికి ఎంత ఖర్చు పెట్టినా తక్కువేరా. ఒరే, ముఖ్యంగా ఇది నా కోరిక మాత్రమే కాదు, అక్షయ వాళ్ళమ్మ గౌరీ చివరి కోరికరా. గౌరీ తన కోరిక నెరవేర్చుకోవడానికి కొంచెం కొంచెంగా డబ్బు కూడబెట్టి ఒక స్థలం కొనింది. ఇప్పుడు ఆ స్థలం అమ్మి అక్షయ్ పెళ్లి చేస్తున్నాన్రా. నా సంతోషం కోసం నేను ఎవరిని బాధ పెట్టే మనిషిని కాదురా. నన్ను క్షమించరా, ఇది గౌరీ చివరి కోరిక అని తెలియక ఏదేదో మాట్లాడేశాను. రే, క్షమించడానికి నువ్వేం తప్పు మాట్లాడలేదురా. అయినా మనసెరిగిన ఇద్దరు స్నేహితుల మధ్య క్షమాపణలకి కృతజ్ఞతలకి తావు ఉండదురా, అది నిజం. మావయ్య గారు తీసుకోండి మావయ్య గారు. ఆ, తీసుకో, తీసుకోరా. చెల్లెమ్మా, బట్టలు కొనడానికి వెళ్ళేటప్పుడు అందరూ రావాలి, సరేనా? ఆ నా కోడలికి ఎలాంటి చీర కొనాలనుకున్నావో అది నువ్వే దగ్గరుండి సెలెక్ట్ చేసి తీసుకోవాలి. అలాగే అన్నయ్య గారు. అక్షయ, మ్, రాజా నీతో ఒక ముఖ్య విషయం చెప్పమన్నాడమ్మా. ఏంటి మావయ్య గారు? ముహూర్తపు చీర విషయంలో నీ నిర్ణయమే ఫైనల్ అని చెప్పమన్నాడు. అవును మావయ్య గారు, నిశ్చితార్థానికి 7,000 పెట్టి చీర కొని ఇది తక్కువ అని ఫీల్ అవ్వకు, పెళ్లికి 7 లక్షలు పెట్టి చీర కొనిస్తానని నాతో ఎప్పుడో చెప్పారు మావయ్య గారు. 7,000 పెట్టి చీర కొన్నది నేనే అని అక్షయ్కి తెలీదు. రే రాజా, రేపు బట్టల షాపింగ్ లో పెద్ద రగడా అయ్యేటట్టుందిరా. రే సత్యం, ఆ? ఆ, ఆ. సరేరా, నేను బయలుదేరతాను. ఆ, వెళ్ళొస్తాను చెల్లెమ్మా. ఉమ్, పదరా, నేను వస్తున్నాను. ఒరే సత్యం, బట్టలు కొనడంలో నీకేమైనా బడ్జెట్ లోటు ఉంటే చెప్పు, దానికి తగ్గట్టే కొందాం. ఆ, అలాగేరా. పదరా. ఆ. సత్యం, నీకు తెలియకుండానే నాకు మంచి అవకాశాన్ని ఇచ్చావు. పట్టుచీర విషయంలో గొడవ స్టార్ట్ చేసి మీలో మీకు మనస్పర్ధలు వచ్చేలా చేసి ఈ పెళ్లి ఆగిపోయేలా చేస్తాను.